ముత్తరాసి కులము నాది శబరి అనుచు బిలతూరు. 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 మంచిగానే వనములోన సంచరించుతుండు. మంచిగా వనములోన సంచరించుతుండును. మంచిగానే వనములోన సంచరించుతుండు. మంచిగానే వనములోన సంచరించుతుండును. సంచరించుతుండును. ముత్తరాసి కులము నాది శబరి అనుచు బిలతూరు. ముత్తరాసి కులము నాది శబరి అనుచు బిలతూరు. శ్రీరాముని దర్శనమకై యాచించి ఉండేది. శ్రీరాముని దర్శనముకు యాచించి ఉండేది. శ్రీరాముని దర్శనముకు యాచించి ఉండేది. శ్రీరాముని దర్శనముకు యాచించి ఉండేది. నారాయణుడగవిని మదిన నమ్మి ఉండేది. నారాయణుడగవిని మదిన నమ్మి ఉండేది. నారాయణుడగవిని మదిన నమ్మి ఉండేది. నారాయణుడగవిని మదిన నమ్మి ఉండేది. ముత్తరాసి కులము నాది శబరి అనుచు బిలతూరు. ముత్తరాసి కులము నాది శబరి అనుచు బిలతూరు. అడవిన పండిన పండ్లను అనుభవించుచుందునే. అడవిలో పండిన పండ్లు అనుభవించుచుందును. అడవిన పండిన పండ్లను అనుభవించుచుందును. అడవిలో పండిన పండ్లను అనుభవించుచుందును. అనుభవించుచుందును. ఉడమి మసుర బాగ పౌరి పురహరుని వెళుతూను. ఉడమి మసుర బాగ పౌరి వెళుతూను. ముత్తరాసి కులము నాది శబరి అనుచు బిలతూరు. ముత్తరాసి కులము నాది శబరి అనుచు బిలతూరు. శబరి అనుచు బిలతూరు. శబరి అనుచు బిలతూరు. అవా మరి ఎవరు నీ నెత్తంతా గుంకపు ఊసినట్టు ఊసింది. దసరా పండుగకు గుంకపు ఊసినట్టు ఊసింది. మరి నేను చూస్తే ఎంతో చాలా పెద్ద మనిషి. నీ పేరు, నీ ఊరు? నాయన నా నామం అడుగుతున్నావా? అవును తల్లి. తండ్రి, నేను ఆ శ్రీరాముని భక్తురాలను. ఆ శ్రీరాముని దర్శనమకై కొన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నాను. నా నామం శబరి అందరు. శబరి శబరి అందరు. కొన్ని వందల సంవత్సరాల నుంచి చూస్తావా? నాకు 90 సంవత్సరాలు పైచిలుకులు ఉంటాయి. ఆ స్వామి దర్శనంకై రోజు ఈ అడవిలో తిరుక్కుంటూ ఆ తీయటి పుల్లటి అన్ని పడేసి తీయటి ఆ మధురమైన ఫలాలు ఆ రాముడు వస్తారు ఎప్పుడు నా చేతి నుంచి తిరిపియాలనే ఆశతో చూస్తున్నాను. పండుగ చూసుకుంటుండే ఊపుట అక్కడే ఒక్కుంటూ చూసుకుంటుండు పండుగ. ఏమి నా భాగ్యము, ఈరోజు నా రాముడు నాకు దర్శించడం నాకు వచ్చున్నాడు నా రాముడు. జయ జయ రఘురామ ఓ జానకి రామ. 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 ఓ జానకి రామ. ఓ జానకి రామ. జయతోను మమ ప్రభు తండ్రి దశరథ రామ. జయతోను మమ ప్రభు తండ్రి దశరథ రామ. తండ్రి దశరథ రామ. తండ్రి దశరథ రామ. జయ జయ రఘురామ ఓ జానకి రామ. జయ జయ రఘురామ ఓ జానకి రామ. రామ, ఎన్ని సంవత్సరాలకు తండ్రి నీ దర్శనమైనది నాకు. రాండి స్వామి రాండి. మీరు అచుచరనే చూస్తున్నా ఈ చిరు చేపల పైన కూర్చోండి స్వామి, కూర్చోండి కూర్చోండి స్వామి. ఈ పాట
ఎవరి మగువ నీకు ఇంత ఏళ్ళ భక్తి కలిగేను ఎవరి మగువ నీకు ఇంత ఏళ్ళ భక్తి కలిగేను ఎవరి మగువ నీకు ఇంత ఏళ్ళ భక్తి కలిగేను ఏళ్ళ భక్తి కలిగేను వినయముగ ప్రమియుడు ప్రతిమల మతి మంత సింప వినయముగ తెలుపు సవిమల మగ సంత సంత ఏ వృద్ధురాలా నీవెవరు నీకు ఇంత ఏల భక్తి కలిగిందో తెలుపు కదా మా తండ్రి రాము చెబరియనే దాన నీదు చెరను సేవకురాల చెవరియనే దాన నీదు చెరను సేవకురాల చెబరియనే దాన నీదు చెరను సేవకురాల చెవరియనే దాన నీదు చెరను సేవకురాల ప్రభువర వీక్షించుచుండి ప్రతిదినంబును నేను ప్రభువర వీక్షించుచుండి ప్రతిదినంబును నేను ప్రతిదినంబును నేను శబరియనే దాన నీదు చెరను సేవకురాల తండ్రి నా నామము శబరియాంధ్ర స్వామి మీ దర్శనమకై కొన్ని సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాను ఇంత దోచ శబరి నీదు వినతులు వినగా ఇంత దోచ శబరి నీదు వినతులు నానాగాను ఇంత దోచ శబరి నీదు వినతులు వినగా ఇంత దోచ శబరి నీదు వినతులు సంతసించి బహువ దోచ సంతసించినాడ నిలువు జనదూనే పోదుగా జనదూనే పోదుగా శబరి నీ భక్తికి మెచ్చితిని చల్లగా వర్ధిల్లు మధురమైన ఇదిగో ఈ బలరి పాలంబులు మధురమైన నిడిగో ఈ పదవి పాలంబూలు మధురమైన ఇదిగో ఈ బలరి పాలంబులు మధురమైన నిడిగో ఈ పదవి పాలంబూలు సుధీరగదిని గోండు శుభకారగనులారా సుధీరగదిని పోండు శుభకార గనులారా సుధీరగదిని గోండు శుభకారగనులారా సుధీరగదిని పోండు శుభకార గనులారా మధురమైన విధిగో ఈ బదరి పాలంబులు మధురమైన నిడిగో ఈ పదవి పాలంబూలు బదరి పాలంబులు పదవి పాలంబూలు రామా ఇది మరి పుల్లగానున్నవే పళ్ళు రామా ఉన్నాయా రామా రామా బా ఇవి కూడా చేదుగానే ఉన్నవి ఆ, ఈ- అవి తీయగానే ఉన్నాయి రామా రామా మీకోసం అని తీయటి పళ్ళు తీసుకొని వస్తున్నాను తండ్రి సేవ మెచ్చితి శక్తిహీనురాల నీకు సేవాయుని శక్తిహీనురాల నీకు సేవమెచ్చితి భక్తురాల వముట నీకు మోక్ష ఫలమినిచ్చి మోక్ష ఫలమినిచ్చి శబరి భక్తి రానవకుట చేత నీకు మోక్షం ఇచ్చుతుంది పాండవు పంపనది తీరాన బానుసు తోడు పంపాడి తీరాన భానుసుడుండును పంపనది తీరాన బానుసు తోడు పంపాడి తీరాన భానుసుడుండును నిరవగాన నగని మైత్రి శుభమోము శుభమూలు నిరవుగాను నగును మించి నగును శుభమోను నిరవగాన నగనితో చేతి శుభమూలు నిరవుగాను నతనితోని నగుమును శుభమోను పంపనది తీరమున బానుసు తోడుండును పంపాడి తీరమున భానుసుడుండును బానుసు తోడుండును భానుసుడుండును ఆ రామ ఆ పంపనదికి తీరమున ఆ సూర్యపుత్రుడగు సుగ్రీవుడు ఉండును అతని వద్దన 72,000
కపుల స్వామ్యం ఉన్నది. అతని వద్దకు పోయి అతనితో స్నేహం చేసినాను. నువ్వు అనుకున్న కార్యం నువ్వు సిద్ధించును తండ్రి. ధన్యురాలను తండ్రి, ధన్యురాలను. సుగ్రీవ మహారాజా రండి. ఇప్పుడు తిరణ తప్లీస్